హలో సమ్మర్ సీజన్ హాలిడేస్ అందరికీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్నాక్స్ కావాలి. పిల్లలకి హాలిడేస్ ఏం చేయాలా అని ఆలోచిస్తున్నారా? అయితే ఈ కరకరలాడే చక్రాలు అచ్చం బయట కొన్నట్టుగానే ఎలా చేయాలో చూపిస్తాను, వచ్చేయండి. దీనికి మామూలు బియ్యం అయినా సరే లేదా రేషన్ బియ్యం అయినా సరే బాగా కడిగి ఎండలో ఆరబెట్టి బాగా మెత్తగా పిండి పట్టించండి. నేను ఇక్కడ 2 cups ఆఫ్ బియ్యం పిండి తీసుకున్నాను అండ్ 1 cup ఆఫ్ శనగపిండి వేసాను. శనగపిండి రుచి కోసం అండి, అండ్ బియ్యం పిండి ఏమో కరకరలాడడానికి. అచ్చంగా బియ్యం పిండి అయితే పిల్లలకి తేడా చేస్తుంది కదా, అందుకని శనగపిండి రుచి కోసం కలుపుకుంటాం. ఇలా చేస్తే చాలా హెల్తీగా ఉంటుంది. సో ఇప్పుడు ఆ పిండిలో తగినంత ఉప్పు, కారం ఏమో కొంచెం కలర్ కోసం కలుపుకుంటాము, అండ్ వాము మెత్తగా పొడి చేసేసి వేసుకోవాలండి. ఎందుకంటే అది మనం చక్రాల గిద్దల్లో వేసి దాంట్లో నుంచి దించేటప్పుడు వాము పలుకులు అడ్డుపడిపోతాయి కాబట్టి దాన్ని మెత్తగా పౌడర్ చేసుకొని ఈ 3 పిండికి బాగా పట్టేలాగా నీళ్లు పోయకుండా ముందు ఇది ఇంత బాగా కలుపుకోవాలి. మీకు ఒక్కసారి చేయడం వస్తే చాలండి, ఎన్ని కేజీలైనా ఎవరి సహాయం లేకుండా మీరే చేసుకోవచ్చు. వెన్నపూస కొంచెం వేసుకోండి రుచి కోసం. నెయ్యి అయినా వేసుకోవచ్చు, కాగిన నూనె అయినా వేసుకోవచ్చు, కానీ వెన్నపూస వేస్తే మాత్రం రుచి వేరే లెవెల్లో ఉంటుందండి. మనకి బయట కొన్న షాపుల్లో ఏం చేస్తారంటే వెన్నపూసే వేస్తారు, అందుకని మనకు అంత రుచిగా అనిపిస్తుంది. అంతేగాని మనము ఇంట్లో ఇంకా టేస్టింగ్ సాల్ట్ అవేమీ వేసుకోకల్లా, ఒక్క వెన్నపూస వేసుకుంటే ఎంతో రుచి వస్తుంది. సో ఆ వెన్నపూస కూడా వేసుకొని పిండికి బాగా పట్టేలాగా కలుపుకున్నాక అప్పుడు కొంచెం కొంచెంగా గోరువెచ్చని నీళ్ళు పోస్తూ పిండిని మరీ మెత్తగా కాదు, అలానే మరీ గట్టిగా కాకుండా ఒక చపాతీ ముద్ద ఎలా కలుపుకుంటాము మెత్తగా పఫీగా ఉండేటట్టు అలా కలుపుకోండి. చూడండి, ఇక్కడ నేను గోరువెచ్చని నీళ్ళు మాత్రమే కొంచెం కొంచెంగా కలుపుకుంటూ పిండిని కలుపుతున్నాను. ఒకేసారి పోసేయటం లేదు వాటర్. ఫస్ట్ టైం చేసేవాళ్ళైతే చాలా జాగ్రత్తగా చేయండి. చూడండి, పిండి కలిపే విధానం బట్టే మనకి చక్రాలు బాగా వస్తాయండి. సో అందుకని ఇలా చేతికి అంటుకుంటుంది అంటే ఇంకా కొంచెం నీరు అవసరమని అర్థం. సో చెయ్యి తడి చేసుకుంటూ ఇలాగా మెత్తగా చపాతీ ముద్ద చేయి పెడితే వెళ్ళిపోయేటట్టు చేసుకోండి. ఈ పిండి మిశ్రమం ఏమీ నానక్కర్లేదండి. సో మనం చక్రాల గిద్దల్లో బ్లేడ్లు కావాల్సిన సైజులో పెట్టుకొని చకచకా చక్రాలు వేసేసుకోవచ్చు. బాండీలో నూనె కాగ్గానే. నేను సన్న కారపూస కావాలని చెప్పి చిన్న బెజ్జాలదే పెట్టుకున్నానండి బ్లేడ్. సో ఇంకా మనకి నచ్చినట్టు ఏ షేప్ కావాలంటే ఆ షేప్. యాజ్ యూజువల్గా చక్రాలంటే రౌండ్ పెద్ద పెద్ద చక్రాల్లాగా వేస్తారు కాబట్టి అలానే ఒక పెద్ద చక్రంలాగా వేశాను. మనము వెన్నపూస వేసాం కాబట్టి ఆ నూనె అలా పొంగడం సహజమేనండి. అందుకని కళాయిలో మీరు నూనె నిండా పోసుకోకుండా దానికి 3/4 మాత్రమే పోసుకోండి. అదేమి పొంగదు, భయపడద్దు. ఇప్పుడు జాగ్రత్తగా ఒకవైపు వేగాక ఇంకో వైపుకి ఫ్లిప్ చేసుకోండి. ఒక మంచి గోల్డెన్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోండి. వేపుకున్నాక ఇంకా మీకు ఆయిల్ పీల్చిందేమో ఎక్కువ వెన్నపూస వేయడం వల్ల ఒక చిన్న అనుమానం ఉంటే మీరు తీసుకునే డిష్లోకి ఒక టిష్యూ పేపర్ వేసుకొని ఇవి పెట్టుకోండి. సో ఆ టిష్యూ కొంచెం ఉన్న ఆయిల్ని కూడా పీల్చేస్తుంది. అప్పుడు వాటిని తీసి ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో కొంచెం ఆరిపోయాక స్టోర్ చేసుకున్నామంటే కనుక ఈజీగా 1 month వరకు స్టోర్ ఉంటాయండి. అండ్ చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. చక్రాలు చేయడం ఎంత ఈజీయా అనుకుంటారు. పిండి వంటలు అంటే ఇంకొకరు సహాయం ఉండాలి, ఒకళ్ళు చేసేవాళ్ళు ఒకళ్ళు తీసేవాళ్ళు ఉంటే ఫాస్ట్గా అయ్యిద్ది అనుకుంటారు. కానీ నాకు తెలిసినంత వరకు వేరే మనిషి సహాయం లేకుండా ఫాస్ట్గా మనమే 1 గంటలో చేసుకోగలిగిన పిండి వంట ఏదైనా ఉంది అంటే అది చక్రాలే అని చెప్తానండి నేను. చాలా బాగుంటుంది, ఈజీగా చేసేసేయచ్చు. జస్ట్ 2 hours మీది కాదు అనుకున్నారంటే పిల్లలకి ఇలాగా చాలా క్లీన్గా హెల్తీగా మనం ఇంట్లో యూజ్ చేసే ఆయిల్తో మనం యూజ్ చేసే ఫుడ్తో చేసుకోవచ్చండి. చూడండి, చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. పిల్లలు మాత్రం వదలకుండా చక్కగా ఎంజాయ్ చేస్తారు. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.